రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ రథసప్తమి రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేశామని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు వాహన సేవను వీక్షించేందుకు మాడవీధుల వెలుపల ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశామని చెబుతున్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాటు చేసింది. ఒకరోజు బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధికెక్కిన రథసప్తమి వేడుకల నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి ఏర్పాట్లు చేసింది, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎలాంటి చర్యలు చేపట్టింది, ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి ఉన్నారు. వారిని అడిగి మరిన్నో తెలుసుకుందాం. సార్, ఈ ఒకరోజు బ్రహ్మోత్సవాలుగా రథసప్తమి వేడుకలకు చాలా ప్రసిద్ధి ఉంది. ఆ వాహన సేవలు అదేవిధంగా మూలమూర్తుల దర్శనానికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? ఈ నెల 25వ తారీఖు రథసప్తమి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. స్వామివారు 7 వాహనాల మీద తిరువీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఒక పక్క రెగ్యులర్గా మూలమూర్తి దర్శనానికి చెందిన ఏర్పాట్లు అలానే కంటిన్యూ చేస్తూ, మరొక వైపు తిరువీధుల్లో అయితే పూర్తి స్థాయిలో 190 గ్యాలరీస్ ఉంటాయి. ఈచ్ గ్యాలరీని ఒక యూనిట్గా తీసుకొని ఈచ్ గ్యాలరీలో పూర్తి స్థాయిలో అన్ని రకాలైన సేవలు భక్తులకి అన్నప్రసాదాలు కానించి, శానిటేషన్ కానించి, సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, అలానే దర్శనం వాళ్ళు చేసుకునే పద్ధతి కానించి అన్నిటి కూడా ఏర్పాట్లు భారీ స్థాయిలో చేయటం జరిగింది. అలానే చక్ర తల్వార్కి ఆ రోజు పుష్కరిణిలో కూడా చేయటం జరుగుతుంది. ఒక టైం మేనేజ్మెంట్ చేయటం ఉంటుంది. అలానే క్రౌడ్ మేనేజ్మెంట్కి సపరేట్గా ప్లాన్ చేయడం జరిగింది. అలానే అన్నప్రసాదాలకు సంబంధించి 14 రకాలైన వంటకాలు, దాదాపు 54 కౌంటర్సు, అలానే 12 ట్రాలీసు, ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఈ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ప్రకటించారు కదా, ఈ బ్రేక్ దర్శనాలు కానీ కావచ్చు, లేకపోతే ప్రివిలేజెస్ దర్శనాలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి? పూర్తి స్థాయిలో 25వ తారీఖు మనం పూర్తి స్థాయిలో అన్ని ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేయడం జరిగింది. స్లాటెడ్ సర్వదర్శనం కూడా 3 రోజులు రద్దు చేయడం జరిగింది. సో విఐపి ఇన్ పర్సన్కి వచ్చినప్పుడు మాత్రం ఆ రోజు దర్శనం యథావిధిగా కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియడం జరిగింది. అంటే ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? అటు తిరుపతి నుంచి తిరుమలకు రావడానికి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, తిరుమలలో బస్సుకు సంబంధించి ఏమైనా జాగ్రత్తలు? దాదాపు 2300 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ వాడుతున్నారని చెప్పి మనం ఏపీఎస్ఆర్టీసీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అలానే దాదాపు 2 లక్షల పైన 2.5 లక్షల దాకా వచ్చే అవకాశం ఉంటుంది తెలియజేస్తుంది. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సో సెక్యూరిటీకి సంబంధించి ఇప్పటికే చాలాసార్లు మనం డిస్కషన్ చేయడం జరిగింది, కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. అలానే 439 మంది మనకి తిరుపతి నుంచి ఆఫీసర్ని డిప్లాయ్ చేసుకోవడం జరుగుతుంది, ఈచ్ గ్యాలరీ వైజ్, మాడా వీధుల వైజ్. అలాగే దాదాపు 1200 మంది మనకి విజిలెన్స్ సిబ్బంది కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అలానే 1260 మెంబర్స్ దాదాపు మనకి పోలీసు వాళ్ళు కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడా కూడా ఈచ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్ ఆల్సో విల్ బి కవర్డ్. ఈచ్ గ్యాలరీని కవర్ చేస్తాం. అలానే సెన్సిటివ్ పాయింట్ని కవర్ చేస్తాం. మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన ప్రెజర్ పాయింట్స్ కూడా కవర్ చేస్తాం. కంపల్సరీగా ప్రయారిటీ అంటే సామాన్య భక్తుల యొక్క దర్శనం ప్రాధాన్యత, అలానే వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈజ్ ఆల్సో ఆన్ ద టాప్ ఆఫ్ ద అజెండా. కాబట్టి అన్ని రకాలమైన చర్యలు తీసుకోవటం జరిగింది. ఇది పరిస్థితి. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆశయాలకు అనుగుణంగా అందుకు తగిన రీతిలో ఏర్పాటు చేశామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ భక్తులకు సంతృప్తికర దర్శనం ఇవ్వడమే కాకుండా వారికి భద్రత కల్పించే అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న అభిప్రాయం అదనపు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి.